వైద్యం, విద్య రంగాల్లో కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అధ్యక్ష. అట్లాగే ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఐటీ రంగం కానీ, ఇండస్ట్రీస్ కానీ, వ్యవసాయం కానీ అన్ని విధాలుగా కూడా మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం సంగతి పక్కన పెట్టినప్పటికీ కూడా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు, వారికి ఇందాక కూడా మిగిలిన సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన ప్రగతి సాధించడం గురించి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారని చెప్పడానికి సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, అమరావతి నిర్మాణం గురించి కానీ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాల గురించి కానీ, మెట్రో రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేయడం గురించి కానీ కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు ఇస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మన గౌరవనీయురాలైన మహిళా మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు మహిళగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మాట అందరికీ తెలుసు. అది అత్యంత గౌరవనీయం. ఆవిడికి, మన తెలుగు వారైన ఆవిడికి ఎంతో మనం రుణపడి ఉండవలసిన అవసరం ఉంది, అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అధ్యక్ష, ఎక్కడ ఏ రాష్ట్రానికి లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రము ఎక్కడో ఇబ్బందులు పడుతుందనే విషయం వారు గ్రహించి ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా 50,65,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, ఏదైతే జ్ఞాన్ అని చెప్పి గరీబ్ యూత్ అన్నదాత నారీ పథకం ద్వారా దేశంలో ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కూడా ఎంతో అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తాయని చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రధానమంత్రి గారు ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి వరకు 3 లక్షల రూపాయలు ఉంటే దానికి 5 లక్షల రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష. అన్నీ కూడా ఎన్నో విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు మిగిలిన దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏదైతే 12 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందో వాళ్ళందరికీ కూడా ₹1 కూడా ట్యాక్స్ లేనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ లేదు. 12 లక్షల రూపాయలంటే నెలకి ₹1,00,000 ఆదాయం వస్తే అధ్యక్ష ఎంతో కొంత ట్యాక్స్ పే చేయవలసిన అవసరం నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ₹1 కూడా ట్యాక్స్ లేకుండా చేయటం అనేది నిజంగా చాలా హర్షదాయకం అధ్యక్ష. అధ్యక్ష, విద్యా వ్యవస్థకి మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అధ్యక్ష, అట్లాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా బలోపేతం చేయాలి విద్యా రంగంలో అనే ఉద్దేశంతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే స్కూల్స్లో ఏదైతే విద్యార్థులు చదువుకున్న తర్వాత జాబ్ రెడీనెస్ క్రియేట్ చేయడం గురించి ఆ విధమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే రానున్న 5 ఇయర్స్లో కూడా 75,000 మెడికల్ సీట్స్ రానున్న 5 ఇయర్స్లో దేశవ్యాప్తంగా 75,000 మెడికల్ సీట్స్ పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. దాని మూలాన మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైద్య కాలేజెస్లో కూడా డెఫినెట్గా మనకి సీట్లు పెరుగుతాయి అధ్యక్ష. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పిల్లలు ఎవరైతే మెడికల్ సీట్స్ రావాలని డాక్టర్స్ అవ్వాలని కోరికతో ఉన్నారో వాళ్ళకి కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, రాబో 3 సంవత్సరాల్లో కూడా అన్ని జిల్లా హాస్పిటల్స్లో కూడా డే కేర్ హాస్పిటాలిటీ సెంటర్స్ చేయాలనే ఉద్దేశం ఉంది అధ్యక్ష. దానికి కూడా సహకారం ఉంటుంది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా దానికి ఆ పథకాన్ని మంచి సద్వినియోగం చేసుకునే దానికి అవకాశం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ వీలైతే అక్కడ 100 బెడెడ్ హాస్పిటల్స్ కూడా చేయాలనే ఉద్దేశం అధ్యక్ష. ముఖ్యంగా మనకి పురోగతి సాధించడం గురించి ఎంఎస్ఎంఈస్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎంఎస్ఎంఈస్ బలోపేతం చేయటం గురించి క్రెడిట్ కవర్ గ్యారంటీస్ 5 crores నుంచి 10 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే స్టార్టప్ క్రెడిట్ కవర్ 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ టర్నోవర్స్ ఉన్నాయో అవి డబుల్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఎంఎస్ఎంఈల విషయం అయితే మాత్రము మనకి ఇండస్ట్రీస్ మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు. ఎంఎస్ఎంఈ విషయంలో అధ్యక్ష
ఎంఎస్ అంటే మైక్రో స్మాల్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉండాలి అధ్యక్ష. అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా పనిచేయట్లేదు అధ్యక్ష. మైక్రో స్మాల్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అవి సరిగ్గా పనిచేయట్లేదు. దాన్ని తప్పనిసరిగా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెలకి ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉంటే అధ్యక్ష 90 రోజుల్లో సెటిల్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్ ఉండిపోయిన కేసులు ఉన్నాయి అధ్యక్ష. దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకు 2024-25 సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం అధ్యక్ష పన్ను పంపిణీ కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో 52,000 కోట్ల రూపాయలు ఇస్తే అధ్యక్ష, దానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేసింది అధ్యక్ష. అన్నీ డైవర్ట్ చేసేసి రకరకాల ఇబ్బందులకు గురి చేసిన తర్వాత అందుకే దానికి మన రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉందని చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము సాస్కి అని SASCI అంటే స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష, దాని ద్వారా 50 సంవత్సరాల పాటు ఏదైతే ఒక రాష్ట్రానికి డబ్బు ఇస్తుందో 50 సంవత్సరాల పాటు దానికి రుణం చెల్లించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. దానికి అయ్యే వడ్డీ ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్కి అధ్యక్ష ఈ మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేకమైన సహాయం కింద 5,663 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసింది అధ్యక్ష. మన జరిగిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం మీద వరాలు జల్లు కురిపించింది అధ్యక్ష. వరాలు జల్లు. దాని వలన మన రాష్ట్రానికి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి అధ్యక్ష 11,917 కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించాలి అనే ఉద్దేశంతో ఇదివరకు నుంచి ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ అధ్యక్ష. దిస్ ఇస్ కాల్డ్ డబుల్ ఇంజిన్ సర్కార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఉన్న మలాన స్టీల్ ప్లాంట్ రక్షణ కలిగింది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు అధ్యక్ష. 11,917 కోట్లు ఇస్తే ఇప్పుడు ఇంకా కొంతమందికి కొంత శాలరీస్ కూడా పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. దానికి కూడా మన శ్రీనివాస్ వర్మ గారు మన ఎంపీ గారు అట్లాగే కుమారస్వామి గారు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా మంత్రివర్యులు వారిద్దరూ కూడా వచ్చి తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ జీతాలు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు మొత్తంగా కూడా ఈ బడ్జెట్లో పేర్కొన్నది 5,936 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణం గురించి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఇందాక రోడ్ల గురించి చెప్పారో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం గురించి 4,800 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే 4 లక్షల ఇళ్ళు అదనంగా కూడా నిర్మాణం చేయటం గురించి కేంద్ర ప్రభుత్వము ఇచ్చే ప్రణాళికల్లో ఉంది అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు BAC సమావేశంలో కూడా చెప్పారు అధ్యక్ష, ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక కూడా ఇల్లు లేని వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక అధ్యక్ష. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లాగే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ అమృత పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అధ్యక్ష. అట్లాగే విశాఖ జోన్ అధ్యక్ష రైల్వే జోన్ ఎప్పటి నుంచో చిరకాలమైన కోరిక. ఆ కోరిక కూడా రైల్వే జోన్ అఫీషియల్గా 8వ తారీఖు అధ్యక్ష 8th జనవరి ఈ సంవత్సరం అధ్యక్ష 8th జనవరి 2025లో విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పురంధేశ్వరి గారు అందరూ కూడా పెద్దలు నాయకులు అందరూ ఉన్న సమక్షంలో అధ్యక్ష